బీహార్లో ఈసీ ఎప్పుడైతే ఓట్ల ప్రక్షాళన మొదలుపెట్టిందో అప్పటి నుంచే ఇక ఈసీ మీద విరుచుకుపడుతున్నటువంటి ప్రతిపక్షాలు కాంగ్రెస్ ఇప్పుడైతే ఒక బాంబు పేలుస్తున్నాం, అణుబాంబు లాంటి నిజాలు మా దగ్గర ఉన్నాయి ఈసీ గురించి, అవి గనక బయట పెడితే ఈసీ దేశంలో ఎక్కడ దాక్కోవాలో కూడా తెలియదు అని గత వారం రోజుల నుండి చెబుతున్నటువంటి రాహుల్ గాంధీ ఈ రోజైతే ప్రెస్ మీట్ పెట్టి ఈసీ మహారాష్ట్ర, హర్యానా, మధ్యప్రదేశ్, ఢిల్లీ ఇలాంటి ప్రాంతాలన్నింటిలో కూడా దొంగ ఓట్లతోనే గెలిచింది, ఫేక్ ఓట్లు ఎక్కువైపోయాయి. మహారాష్ట్రలో గత ఎన్నికల కంటే ముందు 5 నెలల్లోనే 40 లక్షల ఓట్లు వచ్చి చేరాయి. అంతకుముందు 5 సంవత్సరాల్లో వచ్చిన ఓట్ల కంటే కూడా ఇవి ఎక్కువ. అలాగే హర్యానాలో కూడా అదే చేశారు. ఈసీ మేము అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేదు, ఓటర్ల జాబితా కూడా ఇవ్వలేదు. అలాగే కర్ణాటకలో కూడా మహదేవ్పూర్లో 6.5 లక్షల ఓట్లు ఉంటే ఎంపీ నియోజకవర్గంలో 1 లక్ష ఫేక్ ఓట్లు అంటూ రాహుల్ గాంధీ అయితే ఈ మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. కానీ రోహింగ్యా ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడట్లేదు. అలాగే చనిపోయినటువంటి వారి ఓట్లు ఏవైతే ఉన్నాయో ఈసీ వాటిని కూడా తీసేసింది, దాని గురించి కూడా మాట్లాడట్లేదు. ఇప్పుడు ఈసీ చేస్తున్నటువంటి ఆధారాలు ఇవి ఉన్నాయి, అనుభవం పేలుస్తాను అవన్నీ అన్నాడు. జస్ట్ ఒక లిస్ట్ చూపించేసి వెళ్ళిపోయారు ఆయన. కానీ పశ్చిమ బెంగాల్లో రోహింగ్యా ఓట్లు, ఈ రోహింగ్యా ఓట్ల గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఇవి ఇంచుమించు 40 నుంచి 60 లక్షల ఓట్లు రోహింగ్యాలు ఉన్నాయి. అది కూడా అక్రమంగా నివసిస్తున్నటువంటి బంగ్లాదేశ్ రోహింగ్యాలవే. అంటే సక్రమంగా వచ్చినటువంటి వారు కాదు, అక్రమంగా నివసిస్తున్నటువంటి వారు. అంతకుముందే బంగ్లాదేశ్ ఏర్పడక ముందే, అంటే తూర్పు పాకిస్తాన్గా ఉన్నప్పుడే ఇక్కడ పశ్చిమ బెంగాల్లో చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ సక్రమంగా ఉన్నారంటూ, వాళ్ళందరూ కూడా నిజమైన భారతీయులంటూ వాళ్ళకి ఇవి ఇచ్చారు, సర్టిఫికేట్లు ఇచ్చారు, పత్రాలు ఉన్నాయి భారతీయులుగా. మరి తరువాత వచ్చినటువంటి రోహింగ్యాలు ఇంచుమించు ఒక 40 నుంచి 60 లక్షల మంది ఉన్నారు. దాని గురించి మాట్లాడట్లేదు. జార్ఖండ్లో పూర్తిగా రోహింగ్యా ఓట్లు ఉన్నాయి, దాని గురించి మాట్లాడట్లేదు. బీహార్లో రోహింగ్యా ఓట్లను తొలగిస్తే దాని గురించి ఆందోళన చెందుతున్నారు. అలాగే ఇప్పుడు తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా, మధ్యప్రదేశ్, ఇప్పుడు ఈయన చెప్తున్నటువంటి రాష్ట్రాలన్నింటిలో రోహింగ్యా ఓట్ల గురించి మాట్లాడట్లేదు. విదేశీయులు వచ్చి ఇక్కడ అక్రమంగా నివసిస్తున్నదే కాకుండా ఓట్లు ఎలా వేస్తారని ఈసీ అంటే దాని గురించి మాట్లాడడం లేదు. మరి ఈ రోహింగ్యాల గురించి ఎందుకు మాట్లాడారు రాహుల్ గాంధీ? మరి దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా.